అయ్యప్ప స్వామి జన్మ రహస్యం ఏమిటి? అయ్యప్ప స్వామి తల్లి తండ్రులు శివుడు మహావిష్ణువు. ఇది నిజమా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు శివుడికి ఘోర తపస్సు చేశాడు. తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షముగావించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు భస్మాసురుడు నాకు చావులేని వరం కావాలి అని అడుగుతాడు. శివుడు అధీ నిరాకరిస్తాడు. ఆ రాక్షసుడు నేను నా చేయి ఎవరి నెత్తిమిధ పెట్టానో వారు భస్మం అవ్వాలి అని వరం అడుగుతాడు. వెంటనే శివుడు తథాస్తు అనేస్తాడు. ఆ రాక్షసుడు శివుడి తలపైన చేయి పెట్టి ఆయననే సంహారం చేద్దాం అనుకోని శివుడి దగ్గరికి వెళ్లాడు. అప్పుడు శివుడు పరిగెత్తాడు. లోకాన్ని సృష్టించి నడిపించేవాడు, ఎందరో రాక్షసులాని సంహారం చేసినవాడు భస్మాసురుడిని చూసి భయపడి పరిగెత్తలేదు. అపార్థులకి దానం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఇది గ్రహించిన మహావిష్ణువు ఒక అందమైన స్త్రీ మోహిని రూపం ధరించి భస్మాసురుడి ముందుకు వచ్చాడు. ఆ మోహిని రూపం ఎంతో అందంగా ఉంది. అప్పుడు ఆ రాక్షసుడు అన్నీ మర్చిపోయి మోహిని వెంటపడ్డాడు. మోహిని చాలా తెలివిగా నేనెలా చేస్తానో నువ్వు అలాగే చెయ్, అలా చేస్తే నేన్ని వెంట వస్తా అంటుంది. భస్మాసురుడు కళ్ళు మూసుకుపోయి సరే అంటాడు. మోహిని నాట్యం చేయడం మొదలు పెడుతుంది. భస్మాసురుడు కూడా అలాగే చేస్తుంటాడు. నాట్యం చేస్తున్న సమయంలో మోహిని చేయి తలమీద పెట్టుకుంటుంది. మోహిని చేసినట్టుగానే వీడు అలాగే చేస్తాడు. వెంటనే భస్మాసురుడు భస్మమైపోతాడు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. మనం పురాణాల్లో ఇంకా వెనుకకు వెళితే మహిషాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. వాడిని దుర్గా దేవి 9 రోజులు యుద్ధం చేసి త్రిశూలంతో సంహారం చేస్తుంది. ఆ రాక్షసుడు మహిషాసురుడికి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు మహిషి. తన అన్నని చంపారాని కోపంతో ఆ రాక్షసి బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి నాకు మరణం లేని వరం కావాలి అని కోరింది. బ్రహ్మధానికి నిరాకరిస్తాడు. మహిషి వెంటనే నన్ను చంపేవాడు, శివుడికి విష్ణువుకి పుట్టినవాడు 12 సంవత్సరముల బాలుడు అయ్యుండాలి అని కోరింది. రాక్షసి ఏమనుకుంది? వాళ్ల ఇద్దరికీ పిల్లలు ఎలా పుడతారు అనుకుంది. బ్రహ్మదేవుడు వెంటనే తథాస్తు అనేస్తాడు. మహిషాసురుడి మరణం తరువాత మహిషి కోపంతో ప్రజలని, ఋషులను ఇబ్బంది పెడుతుంది. దేవతలు కూడా ఆ రాక్షసిని ఆపలేకపోతారు. అదే సమయంలో దేవతలు ఇంకా శక్తివంతులు కావాలనుకోని రాక్షసుల సహాయంతో దేవతలు రాక్షసులు అందరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తారు. ఈ కథ అందరికీ తెలుసు. రాక్షసులకి అమృతం దక్కకూడదు అని విష్ణు మళ్లీ మోహిని అవతారం ధరిస్తాడు. అప్పుడు శివుడు మోహినిని చూస్తాడు. వాళ్ళ ఇద్దరి కలయికతో అయ్యప్ప జన్మిస్తాడు. అయ్యప్ప భూమి మీద పంప నది ఒడ్డున పండలం పాలించే రాజు రాజశేఖరకి దొరుకుతాడు. అయ్యప్ప మెడలో ఒక గంట ఉంది, అందుకే ఆయనను మణికంఠ అని పేరు పెట్టారు. ఆ రాజు అయ్యప్పను తన సొంత కొడుకులా చూసుకున్నాడు. పాండలం రాజు రాజశేఖర దగ్గర పెరిగిన అయ్యప్ప స్వామి అందరికీ చాలా ఇష్టం. కాని ఇది కొంత సమస్యకు కారణమైంది. రాణి తన కొడుకే రాజు కావాలని అనుకుంది. అయ్యప్ప రాజు అవుతాడని భయపడి ఒక కుట్ర వేసింది. ఆమె అనారోగ్యంగా ఉన్నట్టు నటించింది. వైద్యులు కుట్రలో భాగంగా ఈ వ్యాధికి పులి పాలు మాత్రమే మందు అన్నారు. అయ్యప్పకు ఇది కుట్ర అని తెలుసు. అయినా కూడా ప్రశాంతంగా అంగీకరించాడు. ఎందుకంటే అతని అసలు లక్ష్యం మహిషీను సంహరించడం అని తెలుసు. అయ్యప్ప అడవిలోకి వెళ్లగానే ఒక పెద్ద బర్రె మొహంతో భయంకరంగా ఎదురైంది. అప్పుడు వాళ్ల ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. అయ్యప్ప మహిషిని ఘోరంగా యుద్ధం చేసి సంహరించాడు. దేవతలు వచ్చి అతన్ని స్తుతించారు. యుద్ధం తరువాత అయ్యప్ప పులి పాలు తీసుకురాలేదు. కాని పులి మీదే ఎక్కి రాజ్యానికి వచ్చాడు. అతని వెనుక ఇంకా చాలా పులులు వచ్చాయి. అయ్యప్ప తన దివ్యరూపాన్ని రాజు రాజశేఖరకు చూపించాడు. అప్పుడు రాజుకు అయ్యప్ప సాధారణ మనిషి కాదని, దైవ స్వరూపమని అర్థమైంది. రాజు కోరాడు, మీరు ఇక్కడే ఉండి మా రాజ్యాన్ని పాలించండి. అయ్యప్ప రాజ్యాన్ని అంగీకరించలేదు. తన కర్తవ్యము పూర్తయిందని భావించి అడవిలోనే ఉండాలని నిర్ణయించాడు. అతను రాజుకు ఇలా చెప్పాడు, నేను చెప్పే చోట నాకు ఆలయం నిర్మించండి. అయ్యప్ప ఒక బాణాన్ని అడవిలోకి వదిలాడు. రాజుకు ఇలా చెప్పాడు, ఆ బాణం పడిన చోటే నా ఆలయం నిర్మించండి. ఆ బాణం సబ్రీమాలా వద్ద పడింది.
అక్కడే ఈరోజు ప్రసిద్ధ అయ్యప్ప ఆలయం ఉంది. రాజు రాజశేఖర్ ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాడు. అయ్యప్ప అక్కడ దేవుడిగా స్థిరపడి పూజలు స్వీకరిస్తున్నాడు.